ఈ వీడియోలో వైట్ బర్డ్ ఏ వండర్ స్టోరీ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 1 minute అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇది వండర్ అని చెప్పేసి 2017 మూవీకి అయితే సేక్వల్ గాను పనిచేస్తుంది. అలా అని చెప్పేసి ప్రేక్వల్ గా కూడా తీసుకొచ్చి భయ్య ఈ మూవీని. మరి ఆ వండర్ మూవీ చూడాలంటే అంత అవసరం ఏం లేదు భయ్య, మీకు అర్థమైపోద్ది, పర్లేదు. నేను కూడా వండర్ మూవీ ఏం చూడలేదు, బట్ ఇది చూశాను, నాకు అర్థమైంది బానే. ఇదైతే 2023లో రిలీజ్ అయింది. ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలోకి అయితే రావడం జరిగింది. స్టోరీ ప్లాట్ వచ్చేసి జూలియన్ ఆల్బన్స్ మెయిన్ లీడ్ అయిన కుర్రవాడు తను తన స్కూల్లో చేసిన తప్పులు వాటన్నిటిని సరిదిద్దుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంటాడు. అదే టైంకి తన బామ్మైన సారా బ్లూమ్ తన దగ్గరికి వచ్చి తనకొక కథ చెప్పుద్ది అనమాట, తనని మార్చడానికి. అసలు తను చెప్పిన కథ ఏంటి, అసలు ఎవరి కథ చెప్పింది, మరి ఆ కుర్రోడు మారాడా లేదా, వీటి చుట్టూ నడిచే స్టోరీయే వైట్ బర్డ్ ఏ వండర్ స్టోరీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నచ్చింది భయ్య, నాకైతే బాగా వర్కౌట్ అయిందని చెప్తాను నేను. పాజిటివ్స్ వచ్చేసి స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే హెలెన్ మిర్రన్ కానీ, ఏరియల్లా గ్లాజర్ కానీ, ఇలా కొన్ని రోల్స్ అయితే ఉన్నాయి. ఆ ఎమోషనల్ రోల్స్ని అయితే చాలా బాగా పండించారు భయ్య. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వల్ల ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది మనకు కూడా కలుగుద్ది. ఆ క్యారెక్టర్స్లో కూడా ఇన్వాల్వ్ చేస్తారు, వాళ్ళు చాలా బాగా చూపిస్తారు. అండ్ ఆ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగుంటుంది భయ్య. అంటే మొత్తం మూవీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా కన్వే చేస్తారు. అంటే కొన్ని థీమ్స్ అయితే ఉంటాయి అనమాట, కైండ్నెస్ కానీ, హ్యూమానిటీ కానీ, హేట్రెడ్ కానీ, ఇలాంటి కొన్ని థీమ్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తారు. ఆ థీమ్స్ని వాళ్ళు చాలా బాగా చూపిస్తారు. ఆ స్టోరీ టెల్లింగ్ అండ్ నరేషన్లో కూడా మీకు బాగా నచ్చుతాయి అవన్నీ కూడా. అండ్ విజువల్లీ కూడా చాలా స్టన్నింగ్గా ఉంటుంది. ఎందుకంటే స్టోరీ అంతా కూడా 1940s 1960s ఈ టైంలో జరుగుతూ ఉంటాయి అనమాట. సో అదంతా కూడా సినిమాటోగ్రఫీస్ అయితే చాలా బాగా క్యాప్చర్ చేస్తారు. World War II ఈ టైంలో జరిగే స్టోరీ అనమాట. అదంతా కూడా మీకు బాగా చూపిస్తారు. అంటే ఆ వార్ సినారియోస్ కానీ, అప్పుడు ఉంటున్న డ్రామాటిక్ సిచ్యువేషన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా చూపిస్తారు అనమాట. అంతా కూడా మీకు వర్కౌట్ అవుద్ది. మంచి ఎమోషనల్ డెప్త్ అయితే ఉంటుంది భయ్య మూవీలో. మీరు కనుక ఒక స్లో పేస్డ్ ఎమోషనల్ డ్రామా కోసం చూస్తున్నట్లయితే మీరు ఈ మూవీ ఖచ్చితంగా చూడొచ్చు, మీకు నచ్చుద్ది. ఎమోషనల్ చాలా కనెక్ట్ అయ్యింది నేనైతే ఆ పాయింట్స్కి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ అయితే ఉంటుంది చెప్తున్నా. మీరు ఒకవేళ స్లో పేసింగ్ ఇష్టము, చూడగలను అనుకుంటేనే ఈ మూవీ చూడండి, లేదంటే లేదు. ఉన్న వాళ్ళందరికీ మాత్రం చెప్తున్నా, నెగిటివ్గా అయితే స్లో పేసింగ్ చాలా ఉంటుంది. అండ్ ప్రిడిక్టబుల్ మూమెంట్స్ అయితే ఉంటాయి భయ్య. ఇందులో పెద్ద ట్విస్ట్లు టర్న్లు ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. నార్మల్ స్టోరీ అనమాట, ఒక ఫీల్ గుడ్ స్టోరీ. సో ఎక్కువ ట్విస్ట్లు ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు. నార్మల్ ప్రిడిక్టబుల్ మూమెంట్స్ అయితే ఉంటాయి అనమాట. అంతే భయ్య నెగిటివ్స్ అయితే. ఉన్నదంతా కూడా మూవీ నాకైతే బాగా వర్కౌట్ అయింది. మీరు కనుక ఒక స్లో పేస్ ఫీల్ గుడ్ మూవీ చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా చూడండి. తెలుగులో ఉంది కాబట్టి ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. గివ్ ఇట్ ఏ ట్రై భయ్య. ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మీకు కనుక రివ్యూస్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఓకే, లవ్ యూ ఆల్, బై.